సీతారాంపురం మండలం సోంపల్లి గ్రామంకి చెందిన సురేష్ అనే జన సైనికుడు సిఎస్పురం నుండి సీతారాంపురం వస్తుండగా మార్గ మధ్యంలో ప్రమాదవశాత్తు గత కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పీఓపీ కొట్టే వెంకటేశ్వర్లు తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన సురేష్ అనే జన సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమని, సురేష్ అనే సైనికుడికి 5 మంది ఆడబిడ్డలని తెలియజేయడం ఎంతగానో బాధకు గురి చేసింది అని, వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి 5 ఆడబిడ్డల భవిష్యత్తుకు సహాయం అందేలా కృషి చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర, మండల అధ్యక్షులు పాలిశెట్టి శ్రీనివాసులు, ఉదయగిరి మండల అధ్యక్షులు కల్లూరి సురేంద్రరెడ్డి, వీర మహిళ సరిత, జనసేన నాయకులు భాస్కర్, రమేష్, కిరణ్, సురేష్, ఆదం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య సురేష్ అనే మా జనసేన వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానంతో ఉండేటువంటి సురేష్ గారు సీతారాంపురం మండలంలోని సోంపల్లి అనే ఒక గ్రామంలో నివసిస్తున్నటువంటి ఈ వీరాభిమాని జన సైనికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం. తెలంగాణలో ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో కూలి పనులు చేసుకుంటూ ఎంతో చిన్న కుటుంబం, ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబం. వాళ్ళు పని రీత్యా అంత దూరం పోయి పనులు చేసుకొని మొన్న పండగల టైంలో ఇక్కడికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తూ యాక్సిడెంట్ రూపంలో సీతారాంపురంలో పని చూసుకొని వస్తూ బైపాస్ రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయి వీళ్ళందరికీ కూడా ఎంతో శోకాన్ని మిగిల్చారు. మా జన సైనికులందరూ కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి జన సైనికులందరూ ఎంతో బాధతో ఉన్నారు. ఆ కుటుంబం చూస్తూ ఉంటే 5 మంది చిన్నారులు, ఆడపిల్లలు, ప్రతి ఒక్కరూ చాలా చిన్న వయసు పిల్లలు. ఆ పవిత్ర అనే మహిళను చూస్తూ ఉంటే ఎంతో చాలా బాధగా ఉంది. ఇక్కడున్న జన సైనికులు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన, అలాగే ఉదయగిరి నియోజకవర్గం తరఫున మేమందరం కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ కుటుంబ పరిస్థితులన్నీ తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా మేము తోడుగా ఉండి ఆ కుటుంబానికి ఆర్థికంగా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా, ఆ పిల్లలందరూ కూడా తోడుండే విధంగా వీర మహిళా విభాగం తరఫున కూడా అందరం కూడా ఉండి సహాయ సహకారాలు అందించేందుకు ఈరోజు ఈ లోకల్లో వాళ్ళు ఏదో ఒక చిన్న ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇది అధినేత దృష్టికి తీసుకుని వెళ్ళి వీళ్ళకి అండగా ఉండేందుకు, ఈ కుటుంబానికి జనసేన అండగా ఉండే విధంగా తోడ్పడతామని, అలాగే గవర్నమెంట్ తరఫున వీరికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కూడా విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, అతను కూడా తెలియజేసి ఆ రూపంలో కూడా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వీళ్ళకి అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.